జిల్లా కీసర ఆర్టీఓ ఆఫీసులో మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బీఎస్పీ పార్టీ శ్రీ నక్కా ప్రభాకర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కీసరలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ జన సంద్రోహంతో సుమారు 10-15 వేల మంది జనాభాతో పార్టీ ఆఫీస్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ తన కొడుకును నా ఇంటికి పంపించి అన్న నువ్వు టీఆర్ఎస్ లోకి వస్తే బాగుంటుంది అని ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చూస్తానని చెప్పి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ నాన్ లోకల్ అభ్యర్థులకు ఎంపీగా 1 సంవత్సరం పదవీ కాలం ఉన్నా కూడా టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ లో కూడా నాన్ లోకల్ అభ్యర్థులకే ఇచ్చారని, కాంగ్రెస్ లో కూడా తోటకూర జంగయ్య యాదవ్ కి మోసం చేశారు. ఒక సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వకుండా ఏం చేశారు? మన మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే ఎవరైనా సరే మన నియోజకవర్గంలో అన్ని విషయాలు తెలిసిన లోకల్ అభ్యర్థులకే అభివృద్ధి చేయడానికి చాలా బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు బొరుసు రమేష్, బొట్టు రమేష్ యాదవ్, మెరుగు రవీందర్, చిర్యాల శ్రీనివాస్ గౌడ్, చిర్యాల గౌరీశంకర్, తుడుం శ్రీనివాస్ మరికొంతమంది నాయకులు ఉన్నారు. పంచుకోవాలి ఈ బంగారు తెలంగాణ సాధన కోసం రావాలని చెప్పేసి ఆ రోజు నా ఇంటికి వచ్చి నన్ను బస్సారిన సంగతి ఎంత చెప్పి వచ్చిందాక నా కంప గుర్తు వచ్చిన తర్వాత పూలకమ్మ గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తును పక్కన పెట్టి తెలంగాణ సాధించినటువంటి మహానీయుడు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ పార్టీల పేరు విషయం అందరికీ తెలిసిందాక కూడా వాళ్ళే చెప్తున్నారు. ప్రజలందరూ ప్రజలు చెప్తున్నారు అన్న వాళ్ళు మన ప్రాంతస్తులు కానీ శివకాంతనేమో బీజేపీ పార్టీ ఆయనేమో గుంపల్లి ప్రాంతము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈరోజు బోయిన్పల్లి ప్రాంతము కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఈరోజు అదేవిధంగా కే లక్ష్మారెడ్డి గారిది చేవెళ్ళ ప్రాంతము చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఈరోజు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు స్థానికులు గారు అన్నా నువ్వు నిలబడు, నువ్వు బలైన బడుకోడు కాలకి నువ్వు 2 సార్లు గతంలో కూడా ఓడిపోవడం జరిగింది. ఒకసారి 2000తో ఓడిపోవడం జరిగింది. మొన్ననేమో చంద్రబాబు నాయుడు మోసం చేసిన సంగతి అందరూ తెలిసింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మోసము, ఈ మోసాల పార్టీలో ఉండొద్దన్నా నువ్వు ఇలా ఒక పార్టీ ఉంది, మన బలైన బడుగోడు పార్టీ ఉంది ఒకటి, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ ఉంది. ఈరోజు మన గరీబ్ ఓసి రైతు బిడ్డ గరీబ్ ఓసిన పార్టీ ఉంది. ఇలా పార్టీలో మనము విజయం సాధించాలి అని చెప్పి ఆలోచనతో ఇలా ప్రజలందరూ కూడా నన్ను